నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కు స్వాగతం. నేను టి భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం. గత వీడియోలో మనం విస్తరణమాన పద్ధతుల్లో రెండవది అయినటువంటి చతుర్థాంశ విచలనం ఏ విధంగా లెక్కిస్తారు, వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులలో ఎలా లెక్కిస్తారో తెలుసుకున్నాము. ఈ రోజు వీడియోలో విస్తరణమాన పద్ధతుల్లో మూడవది అయినటువంటి మధ్యమ విచలనం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మధ్యమ విచలనం యొక్క అర్థము, నిర్వచనం, దాంతో పాటుగా మధ్యమ విచలనానికి ఉన్నటువంటి సుగుణాలు, లోపాలు, దాని తర్వాత మూడు శ్రేణులలో వ్యక్తిగత, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న శ్రేణులలో మధ్యమ విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి అంశాన్ని తెలుసుకోబోతున్నాం. So in this video we are going to discuss about the mean deviation, the important third measure of dispersion, mean deviation. So meaning and definition of mean deviation and merits and demerits of mean deviation, calculation of mean deviation in individual series, discrete series and continuous series. So these are the topics which we are going to discuss in this video. So first meaning చూద్దాం. మధ్యమ విచలనం అర్థం ఏంటి అనేటటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కంటెంట్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి స్కిప్ చేస్తున్నాను నేను. మీన్ డీవియేషన్. ఓకే, సో ఇక్కడ ఇందులో రెండు పదాలు ఉన్నాయి కదా. ఇన్ మీన్ డీవియేషన్ టర్మ్ there are two terms, one is mean and the other one is deviation. So already we have discussed about the mean. What is mean? మీన్ అంటే ఏంటి? యావరేజ్. యావరేజ్. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్, సగటు. ఓకే, దాన్ని మనం ఆర్థమెటిక్ మీన్ అని, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ అంటే జనరల్ గా మీన్ అనగానే మనకు గుర్తొచ్చేది సింపుల్ ఆర్థమెటిక్ మీన్, సాధారణ అంక మధ్యమం గుర్తొస్తుంది. డీవియేషన్ అంటే తెలుగులో ఏమంటామంటే విచలనము అంటాం. విచలనము అంటాం. మరి ఇక మీన్ డీవియేషన్ అంటే అర్థం ఏంటంటే డీవియేషన్స్ అనేవి, విచలనాలు అనేవి మనం మీన్ నుంచి తీసుకుంటాం కాబట్టి దాన్ని మీన్ డీవియేషన్ అంటారు. అంటే నాట్ ఓన్లీ మీన్ అంటే యావరేజ్, ఎనీ యావరేజ్ తీసుకోవచ్చు అనమాట. సో మనం 5 యావరేజెస్ చెప్పుకున్నాం కదా, మీన్, మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్. సో ఈ 5 మీన్స్ లో, 5 యావరేజెస్ లో దేని నుంచి అయినా డీవియేషన్స్ తీసుకొని మనం ఈ మెజర్ ని లెక్కిస్తాం కాబట్టి దీనికి మీన్ డీవియేషన్ అని పేరు వచ్చింది. ఓకే, సో ఎండి మీన్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యావరేజ్ డీవియేషన్. ఎందుకంటే మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే కాబట్టి మధ్యమ విచలనాన్ని మనం సగటు విచలనం అని కూడా పిలుస్తాం. సో మీన్ డీవియేషన్ ఇస్ ద అబ్సల్యూట్ యావరేజ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈ మధ్యమ విచలనం అనేది ఇది ఒక నిరపేక్షమైనటువంటి సాధనం, ఇది అబ్సల్యూట్ మెజర్. అయితే ఇది ఎలా వస్తుంది అంటే కేంద్ర స్థానపు కొలతలు లేదా సగటుల నుంచి తీసుకున్నటువంటి విచలనాల ఆధారంగా లెక్కించేటటువంటి ఒక కొలమానం. ఇది నిరపేక్ష సగటు లేదా నిరపేక్ష కొలమానంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఎనీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, వెదర్ ఇట్ ఈస్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఆర్ హార్మోనిక్ మీన్ ఆర్ జామెట్రిక్ మీన్. అంటే మనం అంక మధ్యమము, మధ్యగతము, బాహుళకము, హార మధ్యమము, గుణ మధ్యమము, ఈ 5 సగటులలో ఏ సగటు నుంచి అయినా మనము డీవియేషన్స్ తీసుకొని, విచలనాలు తీసుకొని మనం ఈ మధ్యమ విచలనాన్ని లెక్కించే అవకాశం ఉంటుంది. This is the definition given by Clark and Skade. According to Clark and Skade, average deviation is the average amount of scatter of the items in a distribution from either mean or median, ignoring the signs of the deviations. So this is most important point which we should remember while studying mean deviation. మధ్యమ విచలనాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డీవియేషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమంటే ప్లస్ మైనస్. వాయిస్ రావట్లేదు సార్. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాబ్లం విత్ యువర్ నెట్వర్క్. అందరికి అలాగే ఉందా? నెట్వర్క్ ప్రాబ్లం లేకపోతే అందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు. ఓకే, సిగ్నల్ చెక్ చేసుకొని సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోండి. వీడియో ఆఫ్ చేసుకుంటే మీకు నెట్ బాగా వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ లో డీవియేషన్స్ తీసుకున్నప్పుడు, విచలనాలు తీసుకున్నప్పుడు
ఎనీ మీన్ లేదా ఎనీ యావరేజ్ నుంచి డీవియేషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ప్లస్ మైనస్ లో వస్తాయి వాల్యూస్. అన్ని ప్లస్ లో రావాలని లేదు, అన్ని మైనస్ లో రావాలని లేదు. కొన్ని ప్లస్ లో వస్తాయి, కొన్ని మైనస్ లో వస్తాయి. ఒక డీవియేషన్ 0, రెండు వాల్యూస్ మనకు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ రెండింటిని మనం మైనస్ చేసినప్పుడు డీవియేషన్ వాల్యూ 0 వస్తుంది. అట్లా రావచ్చు. అయితే ఇక్కడ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక కండిషన్ లేదా వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ అజంప్షన్, దాన్ని ఒక ప్రమేయంగా కూడా మనం భావించవచ్చు. ఏంటంటే అది ప్లస్ మైనస్ గుర్తులను వదిలేస్తారు. అంటే అక్కడ -3 ఉన్నా +3 ఉన్నా దాన్ని +3 గానే భావిస్తాం. అంటే మైనస్ గుర్తుల్ని ఇగ్నోర్ చేస్తాము. ఓకే, ఇది క్లార్క్ అండ్ స్కేడ్ డెఫినేషన్ లో కూడా మనకు అది కనిపిస్తుంది. ఓకే, ఈ సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటే అర్థం ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏ మేరకు స్కాటర్ అయ్యాయి. అసలు మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటేనే అది అర్థం. విస్తరణ మానాలు కేంద్ర స్థానపు కొలతల్లో మనం ఏం చూసాము, ఒక సగటు లేదా ఒక కొలమానం యొక్క విలువ ఎట్లా సెంటర్ పాయింట్ లో కేంద్రీకృతమైంది, కేంద్రంలో అంటే సెంటర్ పాయింట్ లో ఎలా ఎగ్జిస్ట్ అయింది అనేటటువంటి విషయాన్ని వివరించేవి యావరేజెస్. అందుకే యావరేజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకే, సగటులనే కేంద్ర స్థానపు కొలతలు అంటారు. ఎందుకంటే కేంద్రం సెంటర్ పాయింట్ లో ఉంటుంది ఆ సగటు వాల్యూ, మిగతా వేరియబుల్స్ వాల్యూస్ అన్ని దాని చుట్టూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ డిస్పర్షన్ లో ఏంటంటే మొత్తం డేటా ఏ రకంగా స్ప్రెడ్ అయి ఉంది, ఏ రకంగా స్కాటర్ అయి ఉంది, ఓకే, ఏ రకంగా వ్యాప్తి చెందింది, ఏ రకంగా విస్తరించింది అని తెలిపేవే ఈ విస్తరణమాన పద్ధతులు. సో ఇక్కడ మధ్యమ విచలనం కూడా అలాగే మొత్తం డేటాలో ఉన్నటువంటి అంశాలు ఏ రకంగా వ్యాప్తి చెందాయి అనేటటువంటి అంశాన్ని వివరిస్తుంది. అయితే ఇవి ఇక్కడ మనకు ఆ విచలనాలు అనేవి మీన్ లేదా మీడియన్ నుంచి తీసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ క్లార్క్ అండ్ స్కేడ్. కానీ దేని నుంచి అయినా తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ మీన్ ఆర్ మీడియన్. మనము మోడ్ నుంచి తీసుకోవచ్చు, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ నుంచి కూడా డీవియేషన్స్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు డీవియేషన్స్ లో ప్లస్ మైనస్ సైన్లను విస్మరించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దో డీవియేషన్స్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ ఎనీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఆర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆర్ జనరల్లీ యూజ్డ్. అంటే మనం 5 రకాల సగటులలో విచలనాలను ఏ సగటు నుంచైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. కానీ జనరల్ గా 3 కేంద్ర స్థాన కొలతల్లో 3 ముఖ్యమైనవి మనం ఆల్రెడీ వాటి క్యాలిక్యులేషన్, వాటి యొక్క మెరిట్స్, డిమెరిట్స్ గత వీడియోలో డిస్కస్ చేసుకొని ఉన్నాము. అంక మధ్యమము, మధ్యగతము, బాహుళకం, ఆర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. సో ఇది సాధారణంగా మీన్ డీవియేషన్ లెక్కించేటప్పుడు, మధ్యమ విచలనం లెక్కించేటప్పుడు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. సో ఈ మూడిట్లో కూడా మళ్ళీ మీన్ ఈజ్ ప్రిఫర్డ్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్జెబ్రికల్లీ సౌండ్. మళ్ళీ మీన్, మీడియన్, మోడ్ లో కూడా ఎక్కువగా మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ కు ఉపయోగించే యావరేజ్ ఏదంటే ఆర్థమెటిక్ మీన్, సింపుల్ ఆర్థమెటిక్ మీన్. ఓకే, ఎందుకంటే అది ఆల్జెబ్రికల్ గా చాలా పటిష్టమైనటువంటి కొలమానం, మంచి సగటు, ఉత్తమమైనటువంటి సగటుకు ఉండాల్సిన లక్షణాల్లో అత్యధిక లక్షణాలు ఆర్థమెటిక్ మీన్ కు ఉంటాయి. అందుకోసమే దాన్ని గుడ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, గుడ్ యావరేజ్ అని కూడా మనం పిలవచ్చు. సో అందుకే అన్ని యావరేజెస్ లోకి మీన్ ని ఎక్కువగా తీసుకుంటారు. మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ లో మీన్ ఎక్కువగా వాడతారు. అంటే దాన్నే వాడాలని రూల్ ఏం లేదు. వీ కెన్ టేక్ ఎనీ యావరేజ్ టు టేక్ డీవియేషన్స్. ఓకే, విచలనాలు తీసుకోవడానికి ఏ సగటునైనా తీసుకోవచ్చు. కానీ అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం సాధారణంగా ఉపయోగిస్తారు. అంటే హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ పెద్దగా ఉపయోగించరు, చాలా అరుదుగా ఉపయోగిస్తారు. మళ్ళీ ఈ మూడిట్లో కూడా విరివిగా ఉపయోగించేది, విస్తృతంగా ఉపయోగించేది ఏదంటే ఆర్థమెటిక్ మీన్. నెక్స్ట్, థియరిటికల్లీ మీడియన్ ఈజ్ కన్సిడర్డ్ అప్రాప్రియేట్ యాజ్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆర్ మినిమం వెన్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్. సో మధ్యగతం అనేది మనం సగటుగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అప్రాప్రియేట్ గా ఉంటాయి, ప్లస్ మైనస్ సైన్స్ ని మనం వదిలేసినప్పుడు. And mode is not very widely used because it is difficult to define the modal value in all distributions. And there is lengthy procedure to calculate mode in discrete and continuous series, as we have already discussed in previous videos. ఓకే, బాహుళకం కూడా ఎక్కువగా ఎందుకు ఉపయోగించారంటే బాహుళకాన్ని లెక్కించడానికి సుదీర్ఘమైనటువంటి లెక్కింపు ప్రక్రియ ఒకటి ఉంది. నెక్స్ట్, అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్స్ లో మోడల్ వాల్యూని కనుగొనడం కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమే మధ్యగతము అంతగా ఉపయోగించబడట్లేదు. మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి బాహుళకం కూడా ఉపయోగించబడట్లేదు. ఇన్ ప్రాక్టీస్, హౌఎవర్, ఆర్థమెటిక్ మీన్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ యావరేజ్. సో దిస్ ఇస్ ద రీజన్ వై ద మెజర్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ డీవియేషన్. ఓకే, సో ఇందువలన అంటే వాస్తవంగా చూసినట్లయితే అంక మధ్యమం
సాధారణంగా ఎక్కువగా విస్తృతంగా ఉపయోగిస్తున్నటువంటి సగటు. దేనికి? మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి ఏ సగటునైనా తీసుకోవచ్చు. కానీ అంక మధ్యమం ఆర్థమెటిక్ మీన్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఓకే, అందుకే దీన్ని మీన్ డీవియేషన్ అంటారు. అంటే డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీన్, హెన్స్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ మీన్ డీవియేషన్. దాని పేరులోనే ఉంది అర్థం చూడండి. మీన్ డీవియేషన్ అంటే ఆల్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్, సింపుల్ ఆర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. ఓకే, అన్ని విచలనాలు మీన్ నుంచి అంటే అంక మధ్యమం నుంచి తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని మధ్యమ విచలనం అని పిలుస్తున్నాం. ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ద ఆల్జిబ్రిక్ సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ టు బి ఇగ్నోర్డ్. సో మనం ఇంతకు ముందు క్లార్క్ స్కేల్డ్ డెఫినేషన్ లో చూసాం కదా, మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు ముఖ్యంగా డీవియేషన్స్ తీసుకున్నప్పుడు, విచలనాలు తీసుకున్నప్పుడు ప్లస్ మైనస్ గుర్తులు వస్తాయి, కానీ వాటిని పరిగణలోకి తీసుకోకూడదు, వాటిని విస్మరించాలి. Plus minus signs are to be ignored, because if signs are taken into consideration, the sum of deviations from mean will be 0 and the sum of deviation from median or mode will be nearly 0. So ఇప్పుడు మనం ప్లస్ మైనస్ సైన్స్ కన్సిడరేషన్ లోకి పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డీవియేషన్స్ అన్నిటినీ సమ్ చేస్తే మనకు 0 పైన మైనస్ వాల్యూస్ ఏవైతే వస్తాయో 0 కింద ప్లస్ వాల్యూస్ కూడా అంతే వస్తాయి, లేదా పైన ప్లస్ వాల్యూస్ ఉంటే కింద మైనస్ వాల్యూ అన్ని ఈక్వల్ అయ్యి టోటల్ 0 అయిపోతుంది. మీడియన్ మోడ్ తీసుకున్నప్పుడు కూడా అలాగే 0కు దగ్గరగా ఉంటాయి, ఒకటి అటు ఇటుగా ఉండొచ్చు. సో అందువల్ల ఈ ప్లస్ మైనస్ సైన్స్ ని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీన్ డీవియేషన్ నెక్స్ట్ ఫార్ములా. మీన్ డీవియేషన్ is obtained by dividing the sum of absolute deviations taken from the average, mean, median or mode or harmonic mean or geometric mean by the total number of observations. ఇది జనరల్ గా ఇండివిజువల్ సిరీస్ ఫార్ములా. మధ్యమ విచలనాన్ని ఏ విధంగా లెక్కించవచ్చు అంటే మనము అంక మధ్యమం నుంచి తీసుకున్నటువంటి విచలనాలన్నిటినీ కూడి ఆ మొత్తాన్ని మనం సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటాం, సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్. ఓకే, సో వాటిని అంశాల సంఖ్య చేత భాగిస్తే మనకు మధ్యమ విచలనం వస్తుంది. ద ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్ when deviations are taken from arithmetic mean x bar is md x bar. ఇక్కడ ఎందుకు x bar పెట్టాం మనం md పక్కన అంటే ఇక్కడ మీన్ డీవియేషన్ లో డీవియేషన్స్ ఎక్స్ బార్ నుంచి ఆర్థమెటిక్ మీన్ నుంచి తీసుకున్నాం కాబట్టి సింబల్ పెట్టాం సమేషన్ డి బై ఎన్. సో హియర్ డి మీన్స్ డీవియేషన్స్, ఎండి అంటే మధ్యమ విచలనం, డి అంటే డీవియేషన్స్ విచలనాలు అంట. ఓకే, సమేషన్ డి అంటే విచలనాలు మొత్తం, ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఇక్కడ అంక మధ్యమం నుంచి విచలనాలు తీసుకున్నప్పుడు ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఎక్కడైనా ఫార్ములా అదే, కాకపోతే ఇక్కడ గుర్తు మారుతుంది. Okay, next the formula of mean deviation when deviations are taken from median is mdm is equal to summation d by n. ఫార్ములా సేమ్ ఉంది చూడండి, ఫార్ములా ఏం మారదు, కాకపోతే మనం ఇక్కడ సింబల్ మారుస్తాం. Just wait. వచ్చింది, మళ్ళీ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ వచ్చిందా మీకు ఫార్ములా? Yes, sir. ఓకే ఓకే. సో ఇది మనం మధ్యగతం నుంచి విచలనాలు తీసుకున్నప్పుడు ఫార్ములా ఏం రాస్తామంటే ఎండిఎం అని రాస్తాం. ఫార్ములా సేమ్ ఉంటుంది, సమేషన్ డి బై ఎన్ అనేది కామన్ ఫార్ములా, ఇది అలాగే ఉంటుంది. ఓకే, పెన్ వర్క్ చేయట్లేదు, సరే. ఎండిఎం ఈజ్ ఈక్వల్ సమేషన్ డి బై ఎన్, మిగతా వేరియబుల్స్ అన్ని సేమ్. డి అంటే డీవియేషన్స్. ఓకే, డీవియేషన్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం ఇది చూడలేదు కదా, ఫస్ట్ మీన్ నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అంటే ఎక్స్ అంటే వేరియబుల్ వాల్యూ, చలరాశి విలువ, దాంట్లోంచి ఎక్స్ బార్ తీసేయాలి, తీసేస్తే వచ్చిన దాన్ని విచలనం అంటాం. ఓకే, ఈ రకంగా డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. మీడియన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ మీడియన్ అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మీడియన్. సో ఇక్కడ ఎక్స్ బార్ నుంచి మనం డీవియేషన్స్ తీసుకుంటే ఎండి ఎక్స్ బార్ అని రాస్తాము. ఫార్ములా సమేషన్ డి బై ఎన్. మనం డీవియేషన్స్ ఎక్స్ బార్ నుంచి తీసుకున్నా, మీడియన్ నుంచి తీసుకున్నా, మోడ్ నుంచి తీసుకున్నా, ఫార్ములా మాత్రం అదే, ఏంటది సమేషన్ డి బై ఎన్, సమేషన్ ఆఫ్ డీవియేషన్స్ బై ఎన్. ఓకే,
ఇది ఇండివిజువల్ సిరీస్ ఫార్ములా, డిస్క్రీట్ కంటిన్యూస్ మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ లో నేర్చుకుంటాం. ఇక్కడ డి అంటే డీవియేషన్స్, విచలనాలు. ఎట్లా వస్తుంది ఇది అంటే ఎక్స్ నుంచి యావరేజ్ తీసేస్తే వస్తుంది. యావరేజ్ ఏదైనా కావచ్చు, ఎక్స్ మైనస్ ఏ అని మీరు కామన్ గా రాసుకుంటే ఈజీ అనమాట. ఈ ఏ ఏవైనా కావచ్చు, ఆర్థమెటిక్ మీన్ కావచ్చు, ఎక్స్ మైనస్ ఆర్థమెటిక్ మీన్. ఓకే, ఎక్స్ మైనస్ మీడియన్. ఒకవేళ మీడియన్ ని మనం డీవియేషన్స్ కి యావరేజ్ గా తీసుకుంటే, బాహుళకం తీసుకుంటే ఎక్స్ మైనస్ జెడ్. ఒకవేళ హార్మోనిక్ మీన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ హెచ్ఎం. జామెట్రిక్ మీన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ జిఎం. సో ఇట్లా ఏ యావరేజ్ తీసుకుంటే దాని ఎక్స్ నుంచి అంటే వేరియబుల్ ఎక్స్ వాల్యూ నుంచి ఆ యావరేజ్ ని మనం ఆ యావరేజ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. వచ్చిన దాన్ని డీవియేషన్ గా రాయాలి. ఇవన్నీ కూడితే సమ్మేషన్ డి అవుతుంది. దీన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో భాగిస్తే మనకు మధ్యమ విచలనం వస్తుంది. సో ఇక్కడ ఎండిఎం అని రాసాము. హియర్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్. మధ్యగతం నుంచి విచలనాలు తీసుకున్నాం కాబట్టి ఎండిఎం రాసాం. ఫార్ములా సేమ్ ఉంటుంది, సమ్మేషన్ డి బై ఎన్. బట్ డీవియేషన్ ఫార్ములా మారుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ రాయకూడదు. ఎందుకు ఎక్స్ బార్ రాయకూడదు? ఇక్కడ డీవియేషన్స్ మనం మీడియన్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఎక్స్ మైనస్ మీడియన్, ఎక్స్ మైనస్ ఎం అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. ఎండి జెడ్ అని రాయాలి. డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మోడ్. ద సింబల్ ఆఫ్ మోడ్ ఈస్ జెడ్. మోడ్ ఈస్ డినోటెడ్ విత్ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ జెడ్. So therefore MdZ is equal to summation d by n. Here deviations is formula of deviation is x minus z. It means x minus mode. చలరాశి విలువ నుంచి బాహుళకం విలువ తీసేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది మీన్ డీవియేషన్ అనేది అబ్సల్యూట్ మెజర్ కదా. ఇప్పుడు మనకు రిలేటివ్ మెజర్ కావాలి, అదే కోఎఫిషియంట్. ఆల్రెడీ మనం రేంజ్ లో క్వార్టైల్ డీవియేషన్ లో చూసాం కదా. అబ్సల్యూట్ మెజర్స్ ఏమో రేంజ్, క్వార్టైల్ డీవియేషన్. రిలేటివ్ మెజర్స్ ఏమో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఇక్కడ కూడా మీన్ డీవియేషన్ ఏమో అబ్సల్యూట్ మెజర్ అవుతుంది. MD is an absolute measure of dispersion. This is useful in comparing the distributions expressed in homogeneous statistical units only. అంటే ఈ గణాంక యూనిట్లు సజాతీయంగా ఉన్నప్పుడు ఈ అబ్సల్యూట్ మెజర్ అనేది ఉపయోగపడుతుంది. Okay, to compare the degree of variation of different sets of data, relative measure of dispersion is calculated. The relative measure of mean deviation is called as coefficient of mean deviation. Okay, ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటా అంటే వివిధ రకాలైనటువంటి దత్తాంశముల యొక్క విచరణ యొక్క డిగ్రీని, వేరియేషన్ అంటే విచరణ అంటే ఏ మేరకు వేరియేట్ అవుతుంది డేటా, ఏ మేరకు వేరియేషన్ అవుతుంది అనేటటువంటి ఆ డిగ్రీని కొలవటానికి, ఆ డిగ్రీని పోల్చటానికి, డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ని పోల్చటానికి మనకు ఒక సాపేక్ష కొలమానం అనేది స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తాము. అలాంటి సాపేక్ష కొలమానాన్ని మనం మధ్యమ విచలన గుణకం అంటాం. నిరపేక్ష కొలమానం ఏమో MD, మీన్ డీవియేషన్ ఈజ్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. CMD ఈజ్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సేమ్ మనం ఇంతకు ముందు రేంజ్ క్వార్టైల్ డీవియేషన్ లో చూసినట్టు రేంజ్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ ఇప్పుడు రాసేది మీన్ డీవియేషన్. ఈ మూడింటిని ఏమంటాం మనం? సో దీస్ త్రీ మెజర్స్ వీ కెన్ రైట్ యాజ్ AMs. AMs means absolute measures. నెక్స్ట్ ఇక్కడ RMs అని రాస్తున్నాం. RMs refers to relative measures. ది అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈ మూడు, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్. ఇక్కడ చెప్పండి రిలేటివ్ మెజర్స్ ఏమవుతుంది? రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. అది అబ్సల్యూట్ మెజర్స్. రిలేటివ్ మెజర్స్ అడుగుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. CR, CQD, CMD. ఓకే, ప్రతి అబ్సల్యూట్ మెజర్ కి ఒక రిలేటివ్ మెజర్ ఉందన్నమాట. ఓకే, దాన్ని మనం కోఎఫిషియంట్ గుణకం అంటాం. వ్యాప్తి, వ్యాప్తి గుణకము. చతుర్థాంశ విచలనము, చతుర్థాంశ విచలన గుణకం. మధ్యమ విచలనము, మధ్యమ విచలన గుణకం. నెక్స్ట్ వచ్చే స్టాండర్డ్ డీవియేషన్ కూడా అలాగే ఉంది. ప్రామాణిక విచలనము, ప్రామాణిక విచలన గుణకం. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ is computed by dividing the mean deviation by the average used in measuring such deviations. ఓకే, ఈ మధ్యమ విచలన గుణకం ఎలా వస్తుందంటే మధ్యమ విచలనాన్ని సగటు చేత భాగించాలి. MD by average. CMD, coefficient of mean deviation, is equal to mean deviation by average. Okay, average may be any measure, maybe arithmetic mean or median or mode or HM or GM, ఏదైనా కావచ్చు. ఓకే, అంటే మధ్యమ విచలనాన్ని సగటు చేత భాగించాలి. ఆ సగటు ఏదైతే అంటే మనం డీవియేషన్ తీసుకోవడానికి ఏది వాడితే దాని చేత భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు MD X బార్ మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు CMD ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? మీన్ డీవియేషన్ బై X బార్. మీన్ డీవియేషన్ బై X బార్, MD బై X బార్ అవుతుంది.
ఒకవేళ మీడియన్ తీసుకుంటే MD/M అవుతుంది, బాహుళకం తీసుకుంటే MD/Z అవుతుంది. ఓకే, ఈ రకంగా మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని యావరేజ్ తోటి భాగించాలి. అంటే ఈ డీవియేషన్ తీసుకోవడానికి ఏ యావరేజ్ అయితే మనం ఉపయోగిస్తామో ఆ యావరేజ్ తోటి భాగించాల్సి ఉంటుంది. ఓకే, the formula of coefficient of mean deviation when deviations are taken from mean, arithmetic mean. Okay, CMD is equal to MD/AM or MD/X bar. అంటే అంక మధ్యమాన్ని మనం విచలనాలు లెక్కించడానికి ఉపయోగిస్తే మధ్యమ విచలన గుణకం సూత్రం ఇది అవుతుంది. మధ్యమ విచలనము బై అంక మధ్యమం. సింబాలికల్లీ ఏం చెప్పొచ్చు, MD/X bar. సో CMD/X bar అని ఎందుకు రాసాము, ఇక్కడ మీన్ డీవియేషన్ అనేది X bar నుంచి క్యాలిక్యులేట్. జనరల్గా ఇది మనకి ఎక్కడ ఇవ్వరు బుక్స్ లో, నేను పెట్టాను మీకు కన్వీనియంట్ గా ఉండడం కోసం, నేను దీన్ని యాడ్ చేశాను. CMD/X bar అంటే ఇక్కడ మీన్ డీవియేషన్ X bar నుంచి క్యాలిక్యులేట్ చేసాం డీవియేషన్స్, కాబట్టి అదే ఆర్థమెటిక్ మీన్ తోటి మీన్ డీవియేషన్ భాగిస్తాం. నెక్స్ట్ మీడియన్ తీసుకుంటే ఏమవుతుంది, మీన్ డీవియేషన్ బై మీడియన్ అవుతుంది, మధ్యమ విచలనము బై మధ్యగతం. ఓకే, MD/M, X bar తీసేసి M పెడతాం. నెక్స్ట్ బాహుళకం అయితే మీన్ డీవియేషన్ బై మోడ్, మధ్యమ విచలనము బై బాహుళకం. అంటే ఏ సగటు తీసుకుంటే దాని చేత భాగిస్తాం అంతే మధ్యమ విచలనం, MD/Z. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. ముందుగా మెరిట్స్, యూజెస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ మెరిట్స్ ఆఫ్ మీన్ డీవియేషన్, మధ్యమ విచలనం యొక్క సుగుణాలు. ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. సో మధ్యమ విచలనము అర్థం చేసుకోవడం సులభము, లెక్కించడం కూడా తేలిక. సులభంగా లెక్కించవచ్చు, సులభంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ డెఫినేషన్, రిజిడ్ డెఫినేషన్. మధ్యమ విచలనానికి నిర్దిష్టమైనటువంటి నిర్వచనం ఉంది. ఓకే, అది నిర్దిష్టంగా నిర్వచించబడి ఉంది. ఇది కూడా దీని యొక్క ఒక అడ్వాంటేజ్ గా, ఒక మెరుగైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. It is not much affected by fluctuations of sampling. It means it has sampling stability. We can say mean deviation has sampling stability. It means it doesn't affected by the sampling fluctuations. మధ్యమ విచలనానికి ప్రతిచయన స్థిరత్వం ఉంది అని చెప్పవచ్చు. అంటే ప్రతిచయనాల్లో వచ్చేటటువంటి మార్పులకి మధ్యమ విచలనం ప్రభావితం కాదు. Next, it takes into account every single value in the series. Hence, it is more representing measure of dispersion. Okay, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మీన్ డీవియేషన్ లో ఏ యావరేజ్ ని ఎక్కువగా ఉపయోగిస్తారని మనం చెప్పుకున్నాం ఇంట్రొడక్షన్ పార్ట్ లో, ఆర్థమెటిక్ మీన్. సో ఆర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం చూసాం కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్మేషన్ X/N, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో ఇచ్చినటువంటి చలరాశి యొక్క ప్రతి విలువను పరిగణలోకి తీసుకొని అంక మధ్యమం లెక్కిస్తాం. సో కాబట్టి ఇది ఆర్థమెటిక్ మీన్ మొత్తం దత్తాంశానికి నిజమైన ప్రతినిధి. ఇట్ ఈస్ ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంటైర్ డేటా అని చెప్తాం కదా. సో దాని నుంచి లెక్కించిన మీన్ డీవియేషన్ కూడా అదే ప్రాపర్టీ మనం అప్లై చేయొచ్చు, అదే ఫీచర్ ని మనం అప్లై చేయొచ్చు, అదే లక్షణాన్ని ఆపాదించవచ్చు. ఓకే, సో మీన్ డీవియేషన్ is more representing measure because it is take into consideration all the values of the series. ఓకే, ప్రతి విలువ పరిగణలోకి తీసుకుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. మధ్యమ విచలనం అనేది ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ అంటే విపరీత అంశాల చేత, అంటే టూ లార్జ్ టూ స్మాల్, అతి పెద్ద విలువ అతి చిన్న విలువల చేత ఇది అంతగా ప్రభావితం కాదు, లేదా తక్కువ ప్రభావితం అవుతుంది. ఇట్ గివ్స్ అస్ యాక్యురేట్ రిజల్ట్స్, ఖచ్చితమైన ఫలితాలను మధ్యమ విచలనం ఇస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ రాదర్ దెన్ ఎస్టిమేషన్. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆర్ యూజ్ ఆఫ్ మెరిట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఓకే, సో ఇది కొలత మీద ఆధారపడి ఉంటుంది, అంచనా మీద ఆధారపడి ఉంటుంది. ఎస్టిమేషన్ కి మెజర్మెంట్ కి చాలా తేడా ఉంటుంది. ఎస్టిమేషన్ మే బి రైట్ ఆర్ రాంగ్. అంటే ఎస్టిమేషన్ మనం అంచనా వేసినప్పుడు అది నిజం కావచ్చు, లేదా ఒక్కోసారి అది నిజం కాకపోవచ్చు. కానీ మెజర్మెంట్ అట్లా ఉండదుగా, మనం మెజర్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి మధ్యమ విచలనం అనేది లెక్కింపు మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంచనా మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ బికాజ్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎనీ యావరేజ్. సో ఇది ఏమంటాం, ఫ్లెక్సిబుల్ అంటే అంటే కఠినమైనది కాకుండా ఇది సరళమైనది. సరళం అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటాం కదా, అంటే ఇది కఠినంగా అంటే ఒక్క అంశం ద్వారానే లెక్కించాలనేటటువంటి రూల్ లేదు. ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎనీ యావరేజ్, మీన్, మీడియన్, మోడ్, ఓకే, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్. అంటే ఏ సగటు ద్వారానైనా
లెక్కించే కొలమానం కాబట్టి ఇది సరళమైనటువంటి కొలమానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఎకనామిక్స్, సోషియో ఎకనామిక్ ఫీల్డ్స్ అండ్ బిజినెస్. సో మధ్యమ విచలనాన్ని ఆర్థిక అలాగే సామాజిక ఆర్థిక రంగాలలో, వ్యాపార రంగంలో విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ స్మాల్ శాంపుల్స్ విత్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, సో ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, టూ లార్జ్ టూ స్మాల్ వాల్యూస్ అని. అంటే అత్యధిక అత్యల్ప అంశాలు అంటే విపరీత అంశాల చేత చాలా తక్కువగా ప్రభావితం అవుతుంది కాబట్టి స్మాల్ శాంపుల్స్ ఉన్నప్పుడు అంటే శాంపుల్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ మెజర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెరిట్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ డిమెరిట్స్ ఆఫ్ మీన్ డీవియేషన్. మధ్యమ విచలనం యొక్క లోపాలు, డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ డిఫికల్ట్ టు కంప్యూట్. అంటే ఇతర కొలమానాలతో పోల్చినప్పుడు కొంచెం దీన్ని లెక్కించడం కష్టం. ఎందుకంటే మనం ఫస్ట్ యావరేజ్ లెక్కించాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ క్యాలిక్యులేట్ ఎనీ యావరేజ్, ఆర్థమెటిక్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. ఏదో ఒక యావరేజ్ ముందు లెక్కించాలి. ఆ తర్వాతనే ఆ యావరేజ్ నుంచి డీవియేషన్స్ తీసుకొని వాటన్నిటిని సమ్ చేసి ఆ సమ్మేషన్ డీని మళ్ళీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తోటి డివైడ్ చేసి మనం మీన్ డీవియేషన్ కనుగొంటాం. కాబట్టి ఇది అంత సులభమైనది కాదు, దీన్ని లెక్కించడం కొంచెం కష్టమని చెప్పవచ్చు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎ లేమ్యాన్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై ఆర్ వెన్ ఎ పర్టికులర్ యావరేజ్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఇది ఒక సాధారణ మానవుడు అర్థం చేసుకోవడం దీన్ని కష్టం. ఎందుకు కష్టం అంటే అసలు ఏ యావరేజ్ ని వాడాలి, మీన్ డీవియేషన్ లెక్కించడానికి ఏ సగటును ఉపయోగించాలి అనేటటువంటిది, ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనేటటువంటిది ఖచ్చితంగా తెలవదు. ఓకే, సో అందుకోసమే ఇది ఒక సాధారణ మానవుడికి అర్థమయ్యేటటువంటి పరిస్థితిలో లేదు అని మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫర్దర్ ఆల్జిబ్రిక్ ఆర్ మ్యాథమెటికల్ ఆర్ స్టాటిస్టికల్ ట్రీట్మెంట్. ఓకే, ఇది గణిత శాస్త్రంలో అలాగే గణాంక శాస్త్రంలో విస్తృతంగా ఉపయోగించబడే కొలమానం కాదు, సమర్థనీయమైనది కాదు. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ ఓపెన్ ఎండెడ్ సిరీస్, పర్టికులర్లీ ద యావరేజ్ ఈజ్ ఆర్థమెటిక్ మీన్. అంటే అంకమధ్యమం ద్వారా మనం విచలనాలు తీసుకొని మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు ఇది ముఖ్యంగా ఓపెన్ ఎండెడ్ క్లాసెస్, కంటిన్యూస్ సిరీస్ లో లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ లేనటువంటి క్లాస్ లో దీన్ని లెక్కించడం కష్టం, లేదంటే ఇది అంత ప్రభావవంతమైనది కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ ఓపెన్ ఎండెడ్ సిరీస్. అంటే వివృతాంతర తరగతులు అంటాం కదా. ఓపెన్ ఎండెడ్ సిరీస్ అంటే వివృతాంతర అంటే ఏదైనా ఒక అవధి, దిగువ అవధి కానీ ఎగువ అవధి కానీ లేనప్పుడు, ముఖ్యంగా అంకమధ్యమం ద్వారా మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు ఇది అంత ప్రభావవంతమైన కొలమానం కాదు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ దట్ ఇట్ ఇగ్నోర్స్ ఆల్జెబ్రిక్ సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ వైల్ మెజరింగ్ ద డీవియేషన్స్. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన లోపం మనం క్లార్క్ స్కేల్డ్ డెఫినేషన్ లోనే చూసాం. దాని నిర్వచనంలో ఏంటంటే విచలనాలు లెక్కించేటప్పుడు ప్లస్ మైనస్ గుర్తుల్ని వదిలేస్తారు. సో జనరల్ గా అట్లా నెగిటివ్ సైన్స్ ఉన్నాయి వదిలేస్తే ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ అయిపోతుంది కదా. సో అందుకోసమే ఇది ముఖ్యమైనటువంటి లోపంగా చెప్పవచ్చు, ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించడం. ఇట్ ఈస్ వెరీ రేర్లీ యూజ్డ్ ఫర్ సోషలాజికల్ స్టడీస్. అంటే సామాజిక శాస్త్రాలలో చాలా అరుదుగా ఉపయోగిస్తున్నటువంటి కొలమానం మధ్యమ విచలనం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దిస్ మెథడ్ మే నాట్ గివ్ వెరీ యాక్యురేట్ రిజల్ట్స్ డ్యూ టు ద రీజన్ దట్ మీడియన్ నాట్ అన్ యాక్యురేట్ మెజర్ ఇఫ్ ద వేరియబిలిటీ ఇన్ ద సిరీస్ ఈస్ వెరీ హై. అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో ఈ విచరణ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యగతాన్ని గనక తీసుకున్నట్లయితే ఇది యాక్యురేట్ రిజల్ట్స్ అంటే ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వదు మధ్యగతాన్ని యావరేజ్ గా తీసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ నాట్ సింపుల్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్. ఇట్స్ క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్స్ లెంతీ ప్రొసీజర్. సో మనకు యాక్చువల్ గా నేను మీకు ఓన్లీ డైరెక్ట్ మెథడే చెప్తున్నాను, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఈ మెజర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి.
డైరెక్ట్ మెథడ్ అని, షార్ట్ కట్ మెథడ్ అని, ఇంకా స్టెప్ డీవియేషన్ మెథడ్ అని ఇట్లా ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతి, దగ్గర పద్ధతి, సోపాన విచలనాల పద్ధతి అని. అయితే మనకు ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి ఓన్లీ డైరెక్ట్ మెథడే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. మనకు క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ మెథడ్ మీదనే వస్తున్నాయి. షార్ట్ కట్ మెథడ్ మీద, అలాగే స్టెప్ డీవియేషన్స్ మెథడ్ మీద మనకు క్వశ్చన్స్ రావు. అంటే మనకు బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి స్టాటిస్టిక్స్ సంబంధించి, అది బిఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ లేదా బీకామ్ లో స్టాటిస్టిక్స్ చదివే వాళ్ళకు ఆ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్స్ అన్ని ఉంటాయి. మనకు ఓన్లీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నవన్నీ కూడా డైరెక్ట్ మెథడే. షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా కొన్ని మెజర్స్ కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు మధ్యమ విచలనం లెక్కించడం అనేది అంత సింపుల్ కాదు, అంత సులభం కాదు. ముఖ్యంగా షార్ట్ కట్ మెథడ్ లో చాలా సుదీర్ఘమైనటువంటి లెక్కింపు ప్రక్రియ దీన్ని లెక్కించడంలో ఇమిడి ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని లెక్కించడం అంత సులభం కాదని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎ వెల్ డిఫైన్డ్ మెజర్ యాజ్ ఇట్ ఆల్టర్స్ విత్ డిఫరెంట్ యావరేజెస్. ఇక్కడ ఏమవుతుందంటే మీన్ డీవియేషన్ ఎక్స్ బార్ తీసుకున్నప్పుడు ఒక ఆన్సర్ రావచ్చు మనకి, ఆర్థమెటిక్ మీన్ తీసుకున్నప్పుడు, మీడియన్ తీసుకున్నప్పుడు, అలాగే మోడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే జనరల్ గా అయితే ఒకే ఆన్సర్ రావాలి, కానీ అది మారుతుంది. ఓకే, అందువల్ల కూడా ఇది ఒక వెల్ డిఫైన్డ్ మెజర్, అంటే ఒక మంచి నిర్దిష్టమైన నిర్వచనం కలిగినటువంటి కొలమానంగా మనం పరిగణించలేము. ఓకే, ఇవి మెరిట్స్ అండ్ డిమెరిట్స్, మధ్యమ విచలనం యొక్క సుగుణాలు మరియు లోపాలు. సో నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఓకే, మనం ఇండివిజువల్ సిరీస్ ఒక్కటి చూసి ఆపేద్దాం. ఓకే, ఎందుకంటే డిస్క్రీట్ కంటిన్యూస్ సిరీస్ లో చాలా లెంతీ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఈ రోజు వీడియోలో మీన్ డీవియేషన్, క్యాలిక్యులేషన్, ఇండివిజువల్ సిరీస్ వరకు చూద్దాం. ఇందులో కూడా మళ్ళీ 3 యావరేజెస్ ద్వారా ఎలా లెక్కిస్తారో చూసి ఈ రోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అంటే మనం ఇది 3 రకాలుగా లెక్కిస్తాం. ఇండివిజువల్ సిరీస్ లోనే 3 రకాలు లెక్కిస్తాం. ఇక్కడ ఆర్థమెటిక్ మీన్ నుంచి డీవియేషన్ తీసుకున్నప్పుడు లెక్కిస్తాము, మీడియన్ నుంచి తీసుకున్నప్పుడు లెక్కిస్తాము, మోడ్ నుంచి తీసుకున్నప్పుడు లెక్కిస్తాం. ఒక ఇండివిజువల్ సిరీస్ లోనే 3 రకాలుగా లెక్కిస్తాం. డిస్క్రీట్ లో 3, కంటిన్యూస్ లో 3. కానీ నేను డిస్క్రీట్ కంటిన్యూస్ లో మోడ్ తీసేశాను, ఎందుకంటే దానికి మళ్ళీ మనం గ్రూపింగ్ టేబుల్, ఎనాలిసిస్ టేబుల్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి. ఓకే, మీన్ మీడియన్ రెండే సూచించాను అందుకు. ఓకే, సో ఫార్ములా ఆల్రెడీ we have discussed. MD is equal to summation D by N. So where D is deviation, so it can be obtained by subtracting the average arithmetic mean value from the variable x value. D అంటే విచలనము. ఎలా వస్తుంది? ఇది చలరాశి విలువ x నుంచి అంక మధ్యమం విలువ x బార్ తీసివేస్తే మనకు విచలనాలు వస్తాయి. ఈ విచలనాలన్నీ కూడితే సమ్మేషన్ D అంటాము. అంశాల సంఖ్య n అవుతుంది. ఈ విచలనాల మొత్తాన్ని అంశాల సంఖ్య చేత భాగిస్తే we can obtain mean deviation. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ మనం ఆర్థమెటిక్ మీన్ వాడాం కాబట్టి CMD is equal to MD by x bar. మధ్యమ విచలనము బై అంక మధ్యమం. ఈ సూత్రం ద్వారా మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించవచ్చు. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. సో వేర్ ఆర్థమెటిక్ మీన్ ఈజ్ యూజింగ్ యాజ్ అన్ యావరేజ్. అంక మధ్యమాన్ని సగటుగా తీసుకొని విచలనాలు లెక్కించేటప్పుడు ఈ స్టెప్స్ మనం ఫాలో కావాలి. ఫస్ట్, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఇచ్చిన దత్తాంశం నుంచి మనం ఫస్ట్ అంక మధ్యమం కనుక్కోవాలి. ఇండివిజువల్ సిరీస్ కాబట్టి అంక మధ్యమం ఫార్ములా చెప్పండి నాకు. సమ్మేషన్ x by n. వెరీ గుడ్. x బార్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ x by n. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ మీకు ఏంటంటే ఆర్థమెటిక్ మీన్ వినని వాళ్ళకు కూడా ఈ క్లాస్ వల్ల బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం మీన్, మీడియన్, మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అవి వస్తాయి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 3 మెజర్స్ వస్తాయి. ఇక్కడ మీన్ డీవియేషన్ వస్తుంది. అంటే 4 మెజర్స్ ఒకే క్లాస్ లో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, చలరాశి విలువలు అంటే x నుంచి అంక మధ్యమం విలువలను తీసివేసి x మైనస్ x బార్ చేసి విచలనాలు D కనుక్కోవాలి. Okay, so we have to obtain, or we have to calculate deviations by using the formula x minus x bar. Okay, చలరాశి x విలువ నుంచి ఆల్రెడీ x బార్ కనుక్కుంటాం. ఈ ఫార్ములా తోటి సమ్మేషన్ x by n మనకు ఎంతో వస్తుంది. ఉదాహరణకు 5 వచ్చింది అనుకోండి. ప్రతి చలరాశి విలువలోంచి 5 తీసేయాలి, x మైనస్ 5. ఓకే, మళ్ళీ ఇంకో వేరియబుల్ 10 ఉంది అనుకోండి, 10 మైనస్ 5. 12 ఉంది అనుకోండి, 12 మైనస్ 5.
ఓకే 3 ఉంటే 3 - 5 అట్లా చలరాశి విలువ ప్రతి చోట చలరాశి విలువను 5 నుంచి తీసేయాలి, అంటే అంకమధ్యమం విలువ నుంచి తీసేయాలి. దాన్ని డీవియేషన్ డి అంటారు. నెక్స్ట్ డీవియేషన్స్ అన్ని సమ్ చేయాలి, దాన్ని సಮೇషన్ డి గా డినోట్ చేయాలి, సಮೇషన్ డి గా రాయాలి. ఓకే విచలనాలు మొత్తాన్ని వర్టికల్ గా కూడేసి, సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సಮೇషన్ డి. నెక్స్ట్ సಮೇషన్ ని n చేత భాగించాలి. అంశాల సంఖ్య అంటే ఏంది ఇక్కడ? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n. ఓకే భాగిస్తే మనకు మధ్యమ విచలనం వస్తుంది. తర్వాత మధ్యమ విచలనాన్ని x బార్ చేత గుణిస్తే మనకు కోఎఫిషియంట్ వస్తుంది. CMD is equal to MD by x bar. ఆల్రెడీ మనం x బార్ ఫస్టే క్యాలిక్యులేట్ చేసి ఉంటాము. నెక్స్ట్ సಮೇషన్ డి బై n ఫార్ములా ద్వారా మీన్ డీవియేషన్ వస్తుంది. ఈ మీన్ డీవియేషన్ ని x బార్ చేత భాగిస్తే మనకు కోఎఫిషియంట్ వస్తుంది. మధ్యమ విచలనాన్ని అంక మధ్యమం చేత భాగిస్తే. ఓకే ఇప్పుడు అది చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది వర్టికల్ గానే రాయండి డైరెక్ట్ గా. క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ క్రింద ఇచ్చిన దత్తాంశం ఆధారంగా మధ్యమ విచలనం మరియు మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించండి. 25364. ఇక్కడ ఏమైనా డేటా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలా, అవసరం లేదా చెప్పండి? అవసరం లేదు సార్. No need, sir. వై? మీడియం లో వెరీ గుడ్. ఇట్ ఈస్ needed in only in median. not only median and quartile deviation also. మధ్యగతము మరియు చతుర్థాంశ విచలనం ఈ రెండు లెక్కించేటప్పుడు మాత్రమే డేటాని మనం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇక్కడ మనం ఆర్థమెటిక్ మీన్ ద్వారా లెక్కిస్తున్నాం కాబట్టి దీనికి ఆ నియమం అవసరం లేదు. డేటా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చు. సీరియల్ నెంబర్స్ రాసుకోవాలి లెఫ్ట్ సైడ్. రాయకపోయినా ఏం లేదు, మీరు n ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వస్తాయి. 1 2 3 4 5 n = 5. సో ఇది మనం క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండడం కోసం ఇలా రాసుకోండి. లెఫ్ట్ సైడ్ సీరియల్ నెంబర్ రాసుకోండి, రైట్ సైడ్ ఇచ్చిన వేరియబుల్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. అసెండింగ్ ఆర్డర్ లో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్థమెటిక్ మీన్ కి ఏ ఆర్డర్ లో రాసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, ఎందుకంటే అన్నిటి సమ్ చేయాలి కదా. సో ఇది ఫార్ములా. అంక మధ్యమం యొక్క సూత్రం వ్యక్తిగత శ్రేణులలో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే ఇవన్నీ కూడితే వర్టికల్ గా 2 + 5 + 3 + 6 + 4 ఇట్ ఈస్ ఈక్వల్ 20. సಮೇషన్ x 20. సో n నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి. 20/5 ఇది ఆర్థమెటిక్ మీన్ వాల్యూ. అంక మధ్యమం లేదా సగటు 4 వచ్చింది. మనం సగటు 4 వచ్చింది. AM లేదా x బార్ is 4. ఓకే ఇది సింపుల్. అందుకే దీన్ని సింపుల్ ఆర్థమెటిక్ మీన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. అందరూ నేను చెప్పాను కదా, ఈవెన్ ఇల్లిటరేట్స్ కూడా దీన్ని వాడతారు, సగటును వాడతారు. వాళ్ళకు అక్షర జ్ఞానం లేకపోయినా వాళ్ళు బ్రెయిన్ లోనే క్యాలిక్యులేట్ చేస్తారు యావరేజ్. అంత సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం డీవియేషన్స్ కనుక్కోవాలి కదా ఆర్థమెటిక్ మీన్ వచ్చాక. డీవియేషన్స్ ఫార్ములా అయింది x - x బార్. X bar. ఇప్పుడు మనకి x బార్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి x - 4 అని రాయాలి. x - 4 అంటే ప్రతి వేరియబుల్ x వాల్యూ నుంచి 4 తీసేయాలి. సో ఇక్కడ వేరియబుల్ x2 ఉంది కాబట్టి 2 - 4. ఇక్కడ యాక్చువల్ గా ఏమొస్తుంది? 2 - 4 అంటే -2 రావాలి సార్. -2. కానీ మనకి ఇక్కడ రూల్ ఏంటి? ఇక్కడ ఒక అజంప్షన్ లేదా అజంప్షన్ అనుకోండి. ఇక్కడ ప్రమేయం ఏంటి? మైనస్ ప్లస్ సైన్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్. ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించాలి, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు మైనస్ గుర్తు రాయకండి. 5 - 4 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కదా వేరియబుల్. 3 - 4 -1 వస్తుంది, డైరెక్ట్ 1 రాసాము. 6 - 4 2. 4 - 4 0. ఓకే సో ఇప్పుడు ఇవన్నీ కూడా 2 + 1 3, 3 + 1 4, 4 + 2 6. సಮೇషన్ డి సమ్ ఆఫ్ డీవియేషన్స్. సಮೇషన్ డి అంటే అర్థమైంది, సమ్ ఆఫ్ డీవియేషన్ అంటే డీవియేషన్స్ అన్ని సమ్ అప్ చేయాలి. పై నుంచి కిందికి సమ్ అప్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సಮೇషన్ డి 6. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ d by n. సಮೇషన్ డి బై n ఏమవుతుంది అప్పుడు? అది 6/5. 6/5 ఎంత వస్తుంది ఆన్సర్? 1.2. వెరీ గుడ్. సಮೇషన్ డి బై n రాసుకోండి. సಮೇషన్ డి బై n. సಮೇషన్ డి మనకి ఇక్కడ 6 వచ్చింది, n అనేది 5 వచ్చింది. 5 1 = 5, ఒకటి మిగులుతుంది, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 5 2 = 10. 1.2 ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది, కాకపోతే మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ రాసి చూపిస్తాను. ఓకే సಮೇషన్ డి 6 n 5 కాబట్టి 6/5 that is equal to 1.2. This is the value of mean deviation. Okay so where arithmetic mean is taken as average.
ఆర్ టు క్యాలిక్యులేట్ డీవియేషన్స్. విచలనాలు లెక్కించడానికి అంకమధ్యమం తీసుకున్నప్పుడు వచ్చిన మధ్యమ విచలనం విలువ 1.2. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ కనుక్కోండి. ఫార్ములా చెప్పండి ఫస్ట్. CMD is equal to mean deviation by MD by X bar. X bar, mean deviation by arithmetic mean. సో మనకు మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది? 1.2. 2/4. arithmetic mean 4. ఏమవుతున్నప్పుడు 12/40 రాసుకోవచ్చు కదా. 0.3. yes sir రాసుకోవచ్చు. 12/40, ఎందుకంటే ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే కింద పాయింట్ రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే స్మాల్ వాల్యూ కాబట్టి 0 పెట్టుకోవాలి. 41 జా 43 జా. ఫైనల్లీ 0.3 is the coefficient of deviation. ఓకే, సో ఇది ఫార్ములా MD by X bar. మీన్ డీవియేషన్ మనం 1.2 వచ్చింది లెక్కిస్తే. ఆర్థమెటిక్ మీన్ ఆల్రెడీ 20/5 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ద్వారా 4 వచ్చింది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు 0.3 ఆన్సర్ వచ్చింది. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. దిస్ ఇస్ ద procedure to calculate mean deviation and coefficient of mean deviation in individual series where mean has taken average. Mean taken as average. అంకమధ్యమాన్ని సగటుగా తీసుకొని విచలనాలు లెక్కించినప్పుడు ఇది. నెక్స్ట్ మీడియన్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ డిజిట్స్ రాసుకోండి. అదే ఎగ్జాంపుల్ మార్చాను నేను, అదే ఇచ్చాను, అవే ఉన్నాయి. రైట్, ఫార్ములా కూడా సేమ్ కదా, కాకపోతే ఇక్కడ MDM అని రాసుకుంటాము. లేదంటే మీరు MD డైరెక్ట్ గా రాసినా ఏం లేదు. ఇది నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ మీకు వెంటనే చూడగానే ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ మనం డీవియేషన్స్ అనేవి మీడియన్ నుంచి తీసుకుంటాము. సమేషన్ D/N, D అంటే డీవియేషన్స్. డి ఫార్ములా ఏమవుతుంది? జనరల్ గా డి ఫార్ములా మీరు ఇది గుర్తు పెట్టుకోండి. ఇది బై హార్ట్ చేసుకుంటే ఈజీ. ఏంటి చెప్పండి? కామన్ ఫార్ములా అయింది X - A యావరేజ్. అంటే వేరియబుల్ X నుంచి సగటు తీసేయాలి. ఆ సగటు మీ ఇష్టం ఏదైనా కావచ్చు, whether it is arithmetic mean or median or mode or harmonic mean or geometric. కాబట్టి ఇది కామన్ ఫార్ములా X - యావరేజ్. ఇక్కడ యావరేజ్ మీడియన్ కాబట్టి మనం ఏం రాస్తాము? X - మీడియన్ అని రాస్తాం. ఓకే, X - మీడియన్. N అంటే ఇండివిజువల్ సిరీస్ కాబట్టి అది కామన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంశాల సంఖ్య. కోఎఫిషియంట్ సేమ్ ఫార్ములా MD by యావరేజ్. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ కూడా కామన్ ఫార్ములా చెప్పండి. మీన్ డీవియేషన్ బై ఏం రాయాలి? కామన్ యావరేజ్. వెరీ గుడ్. MD by A యావరేజ్. ఆ యావరేజ్ ఏదైతే అది మనం డీవియేషన్స్ తీసుకోవడానికి ఏ యావరేజ్ వాడితే అదే యావరేజ్ ని మనం కింద రాస్తాం. సో ఇక్కడ మీన్ డీవియేషన్ లెక్కించడానికి మీడియన్ వాడాం కాబట్టి మీన్ డీవియేషన్ బై మీడియన్ అవుతుంది. MD by M ఫార్ములా అవుతుంది. ఓకే, స్టెప్స్. మనం ఫస్ట్ మధ్యగతం లెక్కించాలి. ఇచ్చిన దత్తాంశాన్ని నుంచి మధ్యగతాన్ని లెక్కించి ఇక్కడ మనం ఏం చేయాలి? మధ్యగతం అనగానే కండిషన్ చెప్పండి. డేటా షుడ్ బి అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. దత్తాంశంని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. మీడియం కనుక్కుంటాము. మళ్ళీ ఫార్ములా చెప్పండి. మీడియం ఫార్ములా ఏంది ఇక్కడ? ద సైజ్ ఆఫ్ +1/2. ద సైజ్ ఆఫ్ N + 1/2. ప్లీజ్ బి ఇన్ మ్యూట్ మోడ్. ద సైజ్ ఆఫ్ N + 1/2th ఐటమ్. N + 1/2 అంశం అనే సూత్రం ద్వారా మధ్యగతాన్ని లెక్కిస్తాం. నోట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్ రైట్. ఇప్పుడు మళ్ళీ చలరాశి విలువలోంచి ఇంతకుముందు అంకమధ్యమం తీసేసాం కదా, ఇప్పుడు మధ్యగతం తీసేయాలి. తీసేసి విచలనాలు కనుక్కోవాలి. X - M ఫార్ములా. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ మైనస్ సైన్స్ ని ఇగ్నోర్ చేయాలి. ప్లస్ మైనస్ గుర్తులు వదిలేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఓకే, డీవియేషన్స్ షుడ్ బి సమ్ అప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సమ్మేషన్ D and summation D is divided with the number of observations. Summation D ని number of observations అయితే భాగించాలి. సో దెన్ వీ కెన్ ఫైండ్ మీన్ డీవియేషన్. మధ్య విచలనాన్ని కనుక్కోవచ్చు అట్లా భాగించడం. నెక్స్ట్ MD by M ఫార్ములా ద్వారా కోఎఫిషియంట్ కనుక్కోవచ్చు. మీన్ డీవియేషన్ బై మీడియన్. సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, సేమ్ వాల్యూస్ రాయండి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోండి. వర్టికల్ గానే రాయండి, డైరెక్ట్ గా వర్టికల్.
రాసారా? n ఈజ్ ఈక్వల్ టు ఎంత? n సేమ్ కదా 5. సీరియల్ నెంబర్స్ రాసుకోండి మీకు కన్వీనియంట్ గా ఉండడం కోసం. సీరియల్ నెంబర్ రాసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 4 sir. 4 ఎట్లా వచ్చింది? n 5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అందుకే నేను సీరియల్ నెంబర్ రాసిన ఇక్కడ పెట్టలే కానీ యాక్చువల్ సీరియల్ నెంబర్ రాసుకుంటే 1 2 3 4 5 ఇలా రాసుకుంటే ఫస్ట్ ఐటమ్ ఇది వేరియబుల్ x 2 3 4 5 6 ఇలా రాసుకుంటే ఈజీ. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో n ప్లస్ 1/2th ఐటమ్ n ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5 ప్లస్ 1/2వ అంశం 5 ప్లస్ 1 6 అవుతుంది. 6/2th ఐటమ్ 6/2వ అంశం అంటే 3వ అంశం. 3వ అంశం ఏది? 4. మీరు ఇంతకుముందు ఆన్సర్ చెప్పింది మీడియన్ ఆన్సర్ చెప్పారు. Yes sir. నేను అడిగిన ఓకే ఓకే కానీ నేను అడిగింది n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వెరీ గుడ్ రైట్. ఇది వర్టికల్ గా రాసుకుంటే ఇలా ఉంది. సీరియల్ నెంబర్ రాసాం లెఫ్ట్ సైడ్, వేరియబుల్ x రైట్ సైడ్ రాసాము. ఓకే. సో థర్డ్ ఐటమ్ వచ్చింది కదా 3వ అంశం 4. ఓకే. ఇక్కడ 3 ఈజ్ నాట్ మీడియన్, థర్డ్ ఐటమ్ ఈజ్ మీడియన్. థర్డ్ ఐటమ్ ఏదో చూడాలి సీరియల్ నెంబర్ ప్రకారం. వేరియబుల్ x 3వ అంశం ఏదో చూడాలి, అది మీడియన్ అవుతుంది 4. సో ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్, మధ్యగతం లెక్కించడం వ్యక్తిగత శ్రేణుల్లో. ద సైజ్ ఆఫ్ n ప్లస్ 1/2th ఐటమ్ అనే ఫార్ములా ఉంటుంది. n ప్లస్ 1/2వ అంశం అనే సూత్రం. n అంటే అంశాల సంఖ్య, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. వచ్చిన విలువని సీరియల్ నెంబర్ ప్రకారం దాని 3 వస్తే 3వ చలరాశి మధ్యగతం అవుతుంది, లేదా 4 వస్తే 4వ చలరాశి మధ్యగతం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? డీవియేషన్స్ కనుక్కోవాలి. డీవియేషన్స్ రైట్ సైడ్ కాలంలో d రాయండి. d ఈజ్ ఈక్వల్ టు x మైనస్ m, లేదంటే మీరు ఇంకా డీటెయిల్ కంటే x మైనస్ మీడియన్ అని రాసుకోండి ఇంకా క్లియర్ గా. m అనేది ఒకవేళ మీకు సడన్ గా స్ట్రైక్ కాదనుకుంటుంది, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నో ప్రాబ్లం m రాసుకోవచ్చు. సో ఆల్రెడీ మీడియన్ మనకు 4 వచ్చింది కదా, మీడియన్ 4 వచ్చింది. సేమ్ అవే వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే అక్కడ ఆర్థమెటిక్ మీన్ కూడా 4 వచ్చింది కదా, ఆర్థమెటిక్ మీన్ కూడా 4 వచ్చింది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయి. 2 మైనస్ 4 మైనస్ 2 మైనస్ రాయాల్సిన అవసరం లేదు. 3 మైనస్ 4 మైనస్ 1 4 మైనస్ 4 0 5 మైనస్ 4 1 6 మైనస్ 4 2. ఓకే. సಮೇషన్ డి కూడితే 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 2 6. సಮೇషన్ డి 6 వచ్చింది. ఓకే అయిపోయిందా? షల్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? Okay sir. రైట్. ఇప్పుడు ఫార్ములా బేస్ సಮೇషన్ డి బై n. సಮೇషన్ డి మనకు 6 వచ్చింది, n 5 ఉంది కాబట్టి మీన్ డీవియేషన్ 1.2, మధ్యమ విచలనం 1.2. విచలనాల మొత్తము బై అంశాల సంఖ్య. సಮೇషన్ డి అంటే విచలనాల మొత్తం, సమ్ ఆఫ్ డీవియేషన్స్, n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగులో డీటెయిల్ గా రాసుకోండి. విచలనాల మొత్తము బై అంశాల సంఖ్య, సమ్ ఆఫ్ డీవియేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ద వాల్యూ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ 1.2. కోఎఫిషియంట్ కూడా చేయండి, సేమ్ వస్తుంది ఇంతకు ముందు లాగా. అదే మీన్ వాల్యూ మీడియన్ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయి. సో CMDM కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ విత్ మీడియన్, MD బై మీడియన్, మీన్ డీవియేషన్ బై మీడియన్, మధ్యమ విచలనము బై మధ్యగతం. మధ్యమ విచలనం 1.2 వచ్చింది, మధ్యగత మీడియన్ 4 వచ్చింది. 1.2 by 4 is equal to 0.3. ఓకే. సో ఈ రకంగా మనకు x బార్ నుంచి డీవియేషన్స్ కనుక్కొని మీన్ డీవియేషన్ లెక్కించవచ్చు, మీడియన్ నుంచి డీవియేషన్స్ కనుక్కొని మీన్ డీవియేషన్ లెక్కించవచ్చు. అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే డీవియేషన్స్ తీసుకునేటప్పుడు వేరియబుల్ వాల్యూ నుంచి మనం ఆర్థమెటిక్ మీన్ తీసేయచ్చు, లేదా మీడియన్ ని తీసేసి డీవియేషన్స్ కనుక్కోవచ్చు. ఓకే. ఏ యావరేజ్ అయినా తీసుకోవచ్చు. అది 2 ప్రొసీజర్స్ చూసాం. మూడోది మిగిలింది ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ యావరేజ్? Mode sir. రైట్. మోడ్ను ఉపయోగించండి, బాహుళకాన్ని ఉపయోగించి మధ్యమ విచలనాన్ని, మధ్యమ విచలన గుణకాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో లెక్కించండి. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఫార్ములా సేమ్, కాకపోతే ఇక్కడ MDZ అని రాస్తాము.
ఎక్స్ బార్ ఎం అయిపోయింది జెడ్. ఇక్కడ డీవియేషన్స్ కూడా ఏమవుతుంది, ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. బాహుళకం విలువను తీసివేయడం ద్వారా మనం విచలనాలు లెక్కిస్తాం. ఫార్ములా సేమ్, కోఎఫిషియంట్ కి ఏమో ఎండి బై మోడ్ అవుతుంది, మధ్యమ విచలన గుణకానికి మధ్యమ విచలనము బై బాహుళకం, ఎండి బై మోడ్, మీన్ డీవియేషన్ బై మోడ్. ఫార్ములా సేమ్, కాకపోతే యావరేజ్ మారుతుంది. ఇక్కడ యావరేజ్ ఒకటి మారుతుంది. దీస్ ఆర్ ద స్టెప్స్. ఫస్ట్ we have to find the model value. ఫస్ట్ బాహుళకం విలువ కనుక్కోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫార్ములా టు obtain mode in individual series? Is there any formula? ఎక్కువ సార్లు రిపీట్ అయింది అంతే, there is no ఫార్ములా ఏం లేదు. ఓకే, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అకరెన్స్, అది మనం చూడాలి. అత్యధిక సార్లు పునరావృతమైన సంఖ్యనే బాహుళకం అంటాం. అది లెక్కించు. మళ్ళీ మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఆల్ ద రిమైనింగ్ ప్రొసీజర్ ఇస్ సేమ్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ అండ్ ఆర్థమెటిక్ మీన్. అంక మధ్యమం నుంచి మధ్యగతం నుంచి విచలనాలు తీసుకున్న ప్రక్రియకి ఇక్కడ తేడా ఏముండదు. అక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేసాము, ఆ తర్వాత ఎక్స్ మైనస్ ఎం చేసాము. ఇక్కడ ఫస్ట్ మోడ్ కనుక్కున్న తర్వాత ఎక్స్ నుంచి మోడ్ వాల్యూ తీసేస్తాం, బాహుళకం విలువ తీసేస్తాం. ఫార్ములా ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ మైనస్ సైన్స్ ఇగ్నోర్ చేయాలి. వచ్చినటువంటి డీవియేషన్స్ కూడా దాని సಮೇషన్ డిగా రాయాలి. దాన్ని ఎన్ అంశాల సంఖ్య అంటే ఎన్ చేత భాగించి మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మళ్ళీ మీన్ డీవియేషన్ ని మోడ్ తోటి భాగిస్తే మనకు కోఎఫిషియంట్ వస్తుంది, ఎండి బై జెడ్. ఇది సిఎండి వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ బై మోడ్. Okay, these are the steps. Same example, write down and find out the mode. Which one is the modal value? Tell me. 3. How 3 is modal value? 3 బాహుళకం ఎట్లా అవుతుంది? Why not other 2, 4, 5, 6? మోడల్ వాల్యూ అంటే ఏం చెప్పారు మీరు? రిపీటెడ్ వాల్యూ సార్. సీరియల్ నెంబర్ 3 ఉంది కదా సార్. ఇది యావరేజ్ కూడా అనుకోవచ్చు కదా సార్ మోడ్ ని, అందుకే మిడిల్ లో. కాదు, మిడిల్ అనేది మీడియన్. మీడియన్ కి వస్తుంది సార్. సార్ చెప్పలేం కదా సార్, రిపీటెడ్ వాల్యూ లేదు కదా సార్. రిపీటెడ్ వాల్యూ లేదు. ఇక్కడ మనకు దీన్ని కూడా ఏమనొచ్చు అంటే మనము బాహుళకాన్ని లెక్కించలేని పరిస్థితి కదా ఇది. మనం ఇంతకుముందు బై మోడల్, ట్రై మోడల్, మల్టీ మోడల్ చూసాం కదా. ఇది స్పెషల్ కేస్. అసలు ఇక్కడ మోడల్ వాల్యూయే లేదు, అంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ వాల్యూ లేదు. అన్ని ఒక్కొక్కసారి వచ్చాయి. ఓకే, ఆల్ వేరియబుల్స్ ఆర్ అక్కడ వన్ టైం, సింగిల్ టైం ఓన్లీ. ఓకే, ఒక వేరియబుల్ కూడా 2 టైమ్స్ రాలేదు. వస్తే అది మోడల్ వాల్యూ అవుతుంది. మరి ఇప్పుడు మోడ్ని లెక్కించలేమా? బాహుళకాన్ని లెక్కించగలుగుతామా ఇక్కడ లేదా? చెప్పండి. నో సార్. 6 తీసుకోవచ్చు సార్. 6 తీసుకోవచ్చు సార్. ఎలా? ఫ్రీక్వెన్సీ ప్రకారం లెక్కించవచ్చు. కార్ల్ పియర్సన్ ఇండివిడ్యువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ వెరీ గుడ్. సో ఇక్కడ బాహుళకం మనం ప్రత్యక్షంగా గుర్తించడానికి అవకాశం లేనప్పుడు కార్ల్ పియర్సన్ ఒకటి ఫార్ములా చెప్పాడు, మర్చిపోయారు మీరు. బై మోడల్, ట్రై మోడల్, మల్టీ మోడల్లో నేను మీకు చెప్పాను ఫార్ములా. ఓకే, దాని ద్వారా మనం లెక్కించవచ్చు. ఓకే, సో ఇచ్చిన దత్తాంశంలో అత్యధిక సార్లు పునరావృతమైన అంశం లేదు. ఓకే, దెర్ ఇస్ నో మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ద సిరీస్. సో దేర్ ఫోర్ కార్ల్ పియర్సన్, వీ హ్యావ్ టు యూజ్ ద కార్ల్ పియర్సన్ ఫార్ములా టు ఫైండ్ ద మోడల్ వాల్యూ. What is the Carl Pearson formula? Mode is equal to 3 median minus 2 mean. 3 into మధ్యగతము మైనస్ 2 into అంక మధ్యము. ఈ ఫార్ములా ఇవన్నీ బై హార్ట్ చేయాలి మీరు, ఎందుకంటే క్వశ్చన్స్ ఇట్లాంటి వాటి మీదనే వస్తాయి. మీకు ఇప్పుడు ఇట్లా ఇచ్చి డేటా, సో ఫైండ్ అవుట్ ద మోడల్ వాల్యూ అని ఆప్షన్స్ లో ఒక 4 ఆప్షన్స్, ఈ 4 ఇస్తాడు, 2, 5, 6, 4 అని. 5వ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్ అని వస్తుంది. అప్పుడు ఏం పెట్టాలి మీరు? none of the above పెట్టాలి.
కాదు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకో నేను చెప్తాను. ఓకే, నన్ ఆఫ్ ది అబోవ్ అన్నప్పుడు ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ అవుతుంది. కానీ వీ కెన్ ఫైండ్, ఎలా ఫైండ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తాం. అంటే మనం ఇక్కడ median find out ఉంది, వీ కెన్ ఫైండ్ మీడియన్ వాల్యూ అండ్ వీ కెన్ క్యాలిక్యులేట్ మీన్ వాల్యూ. ఓకే, మనం మధ్యగతం లెక్కించవచ్చు ఇచ్చిన దత్తాంశంతో, అంక మధ్యమం లెక్కించవచ్చు. అప్పుడు ఈ రెండు లెక్కించినప్పుడు కార్ల్ పియర్సన్ సూత్రం ద్వారా బాహుళకం కూడా లెక్కించవచ్చు. సో కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఖచ్చితంగా అందులోనే ఒక వాల్యూ మోడల్ వాల్యూ అవుతుంది, అది చూద్దాం. ఓకే, మీడియన్ 4 వచ్చింది, మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం కదా. మీన్ కూడా మనకు 4 వచ్చింది, 20/5 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 20/5 4 వచ్చింది. ఇక్కడ కూడా n+1/2th ఐటమ్. ఓకే, 5+1 రెండవ అంశం, 6 రెండవ అంశం అంటే మూడో అంశం 4 ఉంది ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లో పెడితే. ఓకే, కాబట్టి ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 మీడియన్ మైనస్ 2 మీన్, 3 4 జా 12, 2 4 జా 8, 12 minus 8 that is equal to 4. Okay, mod is equal to 4. Okay, so మనకు arithmetic mean 4 వచ్చింది, median 4 వచ్చింది, మోడ్ కూడా 4 వచ్చింది. అంటే అవే డేటా తీసుకున్నాం కాబట్టి సేమ్ వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా మిగతా ప్రొసీజర్ లో మార్పు ఏమీ ఉండదు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ బాహుళకం ఇచ్చినటువంటి సిరీస్ లో ఏదైనా ఒకటి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉంటే, అత్యధిక సార్లు పునరావృతం అయి ఉంటే, సో దాన్ని బాహుళకంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అది లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, కార్ల్ పియర్సన్ చెప్పినటువంటి 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేటటువంటి ఫార్ములాని మనం యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫైనల్ మనకు బాహుళకం Z4 వచ్చింది కదా. సేమ్ మిగతా ప్రొసీజర్ సేమ్. సీరియల్ నెంబర్ n=5 వస్తుంది, వేరియబుల్ వాల్యూ. ఓకే, సో 2 3 4 5 6 ఇది మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకున్నాం, లేదంటే డైరెక్ట్ గా ఇచ్చిన సిరీస్ అలాగే కూడా రాసుకోవచ్చు. ఎట్లా రాసినా మనకు వాల్యూ మారదు. ఇక్కడ డీవియేషన్ ఫార్ములా ఏమవుతుంది, d = x - z, z = 4 కాబట్టి x - 4, 2 - 4 - 2, 3 - 4 - 1, మైనస్ రాయొద్దు నేను చెప్తున్నా కానీ, 5 - 4 1, 6 - 4 2, 2 + 1 + 1 + 2 6. Okay, summation d/n 6/5 that is equal to 1.2. Mean deviation 1 point. Same coefficient 1.2/4. Mean deviation 1.4. బాహుళకం 4 0.3. Okay, so ఇది calculation of mean deviation and coefficient of mean deviation in individual series. Okay, so where deviations taken from arithmetic mean and median and mode. అంటే విచలనాలు అంకమధ్యమం నుంచి తీసుకున్నప్పుడు, మధ్యగతం నుంచి తీసుకున్నప్పుడు మరియు బాహుళకం నుంచి తీసుకున్నప్పుడు వ్యక్తిగత శ్రేణులలో మధ్యమ విచలన గుణకము ఎలా లెక్కిస్తారో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ లో ఏ విధంగా మీన్ డీవియేషన్ అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మోడల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు అబ్జర్వేషన్ మెథడ్ చాట్ బాక్స్ లో పెట్టారు, ఇప్పుడు చూసాను. అబ్జర్వేషన్ మెథడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఓకే, పరిశీలన పద్ధతి లేదా ఏమంటాము తనిఖీ పద్ధతి అంటారు ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే. ఆ పద్ధతి ద్వారా మనం జనరల్ గా అయితే ఇన్స్పెక్షన్ మెథడ్ ద్వారా కనుక్కుంటాము. ఇన్స్పెక్షన్ మెథడ్ ద్వారా కనుక్కోలేనప్పుడు కార్ల్ పియర్సన్ సూత్రం ఉపయోగించాలి. ఇండివిజువల్ సిరీస్ లో బాహుళకాన్ని వ్యక్తిగత శ్రేణిలో ఇన్స్పెక్షన్ మెథడ్ లేదా అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ వాల్యూ. ఒకవేళ అలా లేనప్పుడు ఏమవుతుందంటే కార్ల్ పియర్సన్ సూత్రం 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఫార్ములా వాడాలి. ఓకే, అండ్ ముగించే ముందు ఒక్క నిమిషం, డోంట్ లీవ్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద JL aspirants, those who have qualified the net examination. ఉన్నారా ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు? కంగ్రాచులేషన్స్ అందరికి. రాజు, ఆర్ యు దేర్? రాజు అయితే నాకు మెసేజ్ పెట్టాడు క్వాలిఫై అయ్యానని. ఇంకెవరైనా ఉంటే ఓకే, కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మిగతా వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, PhD అవార్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మొన్న నెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామినేషన్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామినేషన్ కి మీ అందరికీ ముందుగా
విషెస్ చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ.